నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. హాయ్ హలో నమస్తే, నేను మీ హర్షనందిని. ఈరోజు మన ఉన్న ముచ్చటకు నువ్వు పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారింటికి ఫేమ్ కిట్టు పవన్ గారితో ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పించడానికి మీ ముందుకు వచ్చేసాను. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఇంత పెద్ద హిట్ కొట్టినందుకు ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఇంకో బర్త్డే లాగా ఫీల్ అవుతున్నాయి. లక్ష్మణ్ అన్న డైరెక్షన్ లో మీకు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? డైరెక్షన్ ఎలా ఉంది? ఈ అన్నతోని ఛాన్స్ రావడమే ఎక్కువ అనుకున్నా నాకు, కానీ అన్నతో వర్క్ చేయడం ఇక మస్తు వేరే ఉంది, నాకు ఫీలే వేరే ఉంది. ఈ సాంగ్ కి ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే మా ఫ్రెండ్ దిలీప్ ఈ సాంగ్ రాసిండు ఫస్ట్, అది అన్న దగ్గరికి తీసుకుపోయిన తర్వాత అన్న వేరే అతను అనుకుండే ఫస్ట్ హీరోని, తర్వాత మా ఫ్రెండ్ దిలీప్ అన్నని రిక్వెస్ట్ చేయడము, నేను కొన్ని మొక్కుకున్న ఈ సాంగ్ నేను చేసుకోవాలని. ఈ సాంగ్ లో ఇలా సీన్స్ ఉన్నాయని తెలుసు కూడా, అంటే జిల్లెట్ చెట్టుకి తాళి కట్టడం గానీ, పాడ మీద వెళ్ళడం గానీ, లేదా ఆ బొందలో పడుకోవడం లాంటివి ఉన్నాయి కదా. ఈ సీన్స్ ఉన్నాయని తెలిసి వెనకడికి ఏమైనా వేసారా, లేదా వినగానే ఓకే చెప్పేశారా? మనం యాక్టర్ కదా, ఏదన్నా చేయాల్సిందే అని చెప్పి చేసేసి. మీ ఇంట్లో అమ్మగారికి ముందే తెలుసా ఇలాంటి సీన్స్ ఉన్నాయని, లేదా? అమ్మకి తెలియదు. ఒకసారి నేను డైరెక్ట్ వీడియో చూపించిన, మా అమ్మ ఏడ్చింది. ఎమోషనల్ అయ్యారు సాంగ్ చాలా చాలా ఎమోషనల్ అయ్యింది. అంటే సాంగ్ చూసేటప్పుడు మాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, చూస్తుంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే వాటర్ వచ్చేస్తాయి. మీరేమైనా ఎమోషనల్ అయ్యారా? అంటే పాడ మీద పడుకున్నప్పుడు ఇక మస్తు భయం అనిపించింది. షూట్ లో మొత్తం జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరు ఏడ్ చేసిరంట. అంటే నేను కళ్ళు మూసుకొని ఉన్నా, ఏడ్ చేసిరంట. అంటే భయం అయ్యింది ఆ సీన్లు చేస్తుంటే, మస్తు భయం అనిపించింది కొంచెం. ఇంకా మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ సాంగ్ కి? అంటే షూటింగ్ మనం ఆల్రెడీ ముందు వేరే సాంగ్ చేసినాం కదా, అదే ఉంది. కానీ అన్నతో చేయడం, వాటికి దేనికి అలా డిఫరెన్సెస్ ఏంటి? ఈ అన్నని అందరు జక్కన్న అంటుంటారు కదా, యూట్యూబ్ జక్కన్న అని చెప్పి. ఇక రాజమౌళి లెక్క అన్న, ఆ డిఫరెంట్ ఇక షూట్లో. అన్ని షూట్లలో ఇక మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము, షూట్లో కొంచెం భయపడుతూ చేసినాం అన్నతో. ఫ్యూచర్ లో మిమ్మల్ని ఏమైనా బిగ్ స్క్రీన్ పైన చూసే ఛాన్సెస్ ఉన్నాయా? అనుకుంటున్నా, అదృష్టం ఉంటే వస్తుంది, లేదంటే ఇక. ఇంకా ఓన్లీ ఫోక్ లో సాంగ్స్ చేస్తారా, లేదంటే షార్ట్ ఫిలిమ్స్, సిరీస్? ఫోక్ లోనే ఉన్నాయి. అంటే ఫోక్ ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు డైరెక్షన్ చేయాలని ఫస్ట్ కోరుకుండే, కానీ మా ఫ్రెండ్ దిలీప్ వల్ల నేను హీరోగా చేయడం అయింది కాదు. నాకు అంటూ ఒకరిని చూసి చేయాలని అయితే ఏం లేకుండే, అది ఆటోమేటిక్ అయిపోయినా, అనుకోకుండా అయినా హీరో. ఇప్పటివరకు మొత్తం ఎన్ని సాంగ్స్ చేశారు? నేను బంజారాలో ఒక 50 దాకా ఉంటాయి, తెలుగులో ఒక 10 to 15 మధ్యలో ఉంటాయి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. అంటే ప్రాపర్ హైదరాబాదేనా? పాల్మూరు, జడ్చర్ల. మీ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్ అనే చాప్టర్ ఉందా? ఏం లేదు. పర్లేదు చెప్పండి. లేదు, ఉంటే ఉందని చెప్తే లేదు కదా. మొత్తం సాంగ్ కంప్లీట్ చేయడానికి బడ్జెట్ ఎంత అయింది? 350. 3 lakhs. 3,50,000. మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు సాంగ్? అది మా అన్నదే ఛానల్. అచ్చా, ఏం తీసుకోలేదు. మా వ్యూవర్స్ కోసం ఒక 2 లైన్లు పాట పాడతారా? నేను సింగర్ కాదు, మీరు పాడిందే బాగుంది ఇందాక, మళ్ళీ ఒకసారి మీ నోటితోనే బాగుంది. అది మీరు చేసిన సాంగ్ కదా, పాడితే బాగుంటుంది. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్న కాలే కాటికి. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్స్. మీరు ఈ సాంగ్ తర్వాత ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్ ఏం రాలేవు. అంటే ప్రపోజల్ డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి అని చెప్పదు, మెసేజ్లలో అవన్నీ నార్మల్. ఇక ఇన్స్టా పెట్టినా చూస్తారు అంటారు కదా. సాంగ్స్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయా ఈ సాంగ్ తర్వాత? వస్తుంది. ఓకే, నేను కొన్ని సెలెక్టెడ్ చేసుకోవాలని చెప్పి నేను అన్ని ఒప్పుకోవట్లేదు. ఇంతకు ముందు అంటే మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో మీ క్రష్ ఎవరు ఫోక్ ఇండస్ట్రీలో? అమ్మాయిలన్నా వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, బయట ఉన్నారు. ఈ సాంగ్ తర్వాత మీకు చాలా ఛాన్సెస్ వస్తూ ఉంటాయి కదా. అంటే ఇంతకు ముందు మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంతమంది లేదు అలా ఛాన్స్ ఇవ్వము అట్లా అంటారు కదా, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ముందే అడ్వాన్స్ ఇస్తా అంటారు వాళ్ళే.
చావ్ అనేది ఎవరైనా ఓకే కానీ ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేరు కదా. అవును. అంటే సడన్ గా మీ అమ్మగారికి చూపించాను అని అన్నారు కదా ఇంతకు ముందు. సడన్ గా చూసి ఆవిడ ఫీలింగ్ ఏంటి, అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంకోసారి చేయకు, షూట్ చేయకుండా పర్లేదు, ఇంట్లో కూర్చొని పెంచుకుంటా అని చెప్పి ఏడ్చింది ఇక అమ్మ. ఇది వీడియో చూసాను, తను చాలా ఎమోషనల్ అయ్యారు. ఏడ్చేసింది. మట్టికి నేను ఇక ఇది ఏం కాదు పాటని అది అని చెప్పి కొంచెం సంజాయించిన, కానీ ఇక కన్నీళ్ళు అయితే ఆగలేవు అమ్మవి. ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఒకటి రాతలో లేని రాధా అని వస్తుంది. దానికి ప్రొడ్యూసరు అన్యూట్యూన్స్ మొన్న ఉండు కదా అతను, ఇక అతను కూడా నన్ను ముందు నుంచి మంచిగానే ప్రోత్సహిస్తాడు. అది చెయ్యి నేను పెడతా అది ఇది అని అంటుంటాడు. కానీ ఇక ఉంటుంది కదా మనసులో, మనకన్నా వేరే వాళ్ళు పెద్ద హీరో వచ్చి చేస్తున్నంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక మనకి ఆ స్టేజ్ వచ్చేసింది. అంటే ఈ సాంగ్ ఇంత హిట్ అవుతుందని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదా అంటే మనం చేసే ప్రాజెక్టు హిట్ అవుతుందని మన టీం పక్కా అనుకుంటుంది. మేము అనుకున్నాము హిట్ అవుతుంది అనుకున్నాం, సాంగ్ హిట్ అవుతుంది అనుకున్నా, కానీ సాంగ్తో పాటు నాకు కూడా నేను బాగా వచ్చింది. మీరు ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? నేను డేస్ కాదు సంవత్సరాలు అవుతుంది. ఏంటంటే 2019లో వచ్చిన. ఓకే. 2019లో వస్తే నేను ఫస్ట్ సాంగ్ చేసింది 2020లో. ఓకే. అంటే బంజారా సాంగ్ చేసిన 2020లో. తర్వాత 23లో తెలుగు ఫస్ట్ ప్రాజెక్టు లంకలోని సీత అని చెప్పి నా ఫస్ట్ సాంగ్ తెలుగులో. దానికి ప్రొడ్యూసర్ మా అన్న డీజే సికిందర్ చేసిండు. ఆ సాంగ్ అక్కడ నుండి నాకు కొంచెం మెట్లు అనేది ఎక్కినాయి. ఇంతకుముందు మీరు చేసిన సాంగ్స్ లో మిలియన్స్ లో వ్యూస్ పోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ చేసినవన్నీ మిలియన్సే. కొన్ని ఇక వాటితో ఫేమ్ వచ్చిందా బానే? ఈ సాంగ్ కి అంత రీచ్ వచ్చిందా? నేను ఫస్ట్ బంజారాలో చేసింది 90 మిలియన్ ఉంది. ఓకే. మీరైనా సాంగ్ అని చెప్పి 90 మిలియన్ ఉంది. మిగిలిన చేసినవన్నీ 1 మిలియన్ మీదనే ఉన్నాయి తెలుగులో కానీ బంజారాలో కానీ. ఇక అన్ని మనకి ఇట్లు పడాలంటే కానీ కదా. మీరు చేసిన సాంగ్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అత్తగారింటికి. ఇంతకు ముందు ఈ సాంగ్ కన్నా ఇంతకుముందు లంకలోని సీత అనే చెప్పి మొన్న సురేష్ సూర్య అని అన్న, ఆయన నన్ను బాగా చూపిస్తాడు. అన్న ఒక సాంగ్ చేసిండు మన మల్లె మందారాల పువ్వులలా అని. ఇక సూర్య అన్న మస్తు చూపిస్తాడు. ఆయన డైరెక్షన్లో చేసిన సాంగ్ అది కూడా బాగుంటుంది. మెలోడీలో అది ఫేవరెట్. ఇక అంటే ముందు మీరు డైరెక్షన్ అనుకున్నారు కదా, తర్వాత మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎలా ఉంది సపోర్ట్? స్టార్టింగ్లో సపోర్ట్ లేకపోతుండే. నేను కొన్ని సాంగ్స్ ఇక మా లాంగ్వేజ్లో ఎక్కువ అంటే హీరోగా చేసేటోళ్ళు ఎవరు ఉండరు. నార్మల్గా నేను చేస్తుంటే ఇక మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్ పొగడడం అట్లా ఇక డాడీ నుండి అట్లా సపోర్ట్. మా అమ్మ బాగా సపోర్ట్ చేస్తుండే. ఇక డాడీ అంత సపోర్ట్ ఏం చేయకపోతుండే. నాకు మంచిగా బ్యాక్ బోన్ ఉన్నారు అంటే మా ఫ్రెండ్స్ దిలీప్, డీజే సికిందర్ అన్న, విజయ్ అన్న వాళ్ళ వీళ్ళ వల్ల ఇక ఎక్కువ సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ వల్లనే నేనున్నా. నా వెనకాల ఉంటారు, నేను ముంగలున్నా అంతే. ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత మీ రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా? పెంచిన ఇక మనకు ఉన్నప్పుడే తీసుకోవాలి కదా, లేనప్పుడు ఇక మనం ఏం చేస్తాం. ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు, 2-3 రోజులే ఉంటుంది. తర్వాత మనకు అదే నార్మల్. ఈ సాంగ్ మొత్తం షూటింగ్ ఎన్ని డేస్ చేశారు? ఇది 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. 2 days లో మొత్తం అయిపోయింది. 2 days లో మొత్తం అయిపోయింది. ఎక్కడ లొకేషన్? ఇది మన హనుమాన్ మూవీ సెట్ అని ఉంటుంది వట్టినాగులపల్లి, ఇక్కడ మన గచ్చిబౌలి సైడ్. అక్కడ మన రెంట్కి అది షూట్ లొకేషన్, అక్కడ చూసిన. ఈ సాంగ్ లో చేసిన హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేశారు? లక్ష్మణ్ సెలెక్షన్ అసలు ఆమెది. ఇక ఆమె హార్డ్ వర్క్ వేరే. ఆమె కాల్కి కొంచెం ఇంజరీ ఉండే, అయినా అంటే ఆమె ఫోక్ సాంగ్స్ చేసింది. తర్వాత బెడ్ రెస్ట్ ఉండే. ఆమె ఫోన్ చేయడం వల్ల ఆమె ఫస్ట్ చేయనన్నది. ఇక కమలి అన్న డిఓపి ఆయన ఫోన్ చేసి ఆమెకు చెప్పడం వల్ల ఇక అమ్మాయి రావడం. లక్ష్మణ్ అన్న ఆమెనే కావాలని చెప్పిండు. అందుకు ఆమె కొంచెం ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆమె వచ్చి చేసింది. ఆమె కాల్ ఇంజరీ ఉండే, అయినా కూడా షూట్లో చేసింది ఆమె. ఇదే గ్రేట్ ఆమె అసలు. లక్ష్మణ్ అన్నతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు తమ్ముని లెక్క చూసుకుంటాడు అన్న ఇప్పుడైతే. ఈ సాంగ్ లో చేసిన హీరోయిన్ ఇంతకు ముందు దేకు దేకు అనే సాంగ్ చేశారు కదా, అంటే అది ఫుల్ డీజే టైప్ మాస్ సాంగ్, ఇది ఎమోషనల్ సాంగ్. అలా ఎలా డిఫరెంట్ గా సెలెక్ట్ చేశారు? అంటే డైరెక్షన్ ఉంటుంది కదా అన్న. అనుకోండి ఇప్పుడు నన్ను అనుకున్నప్పుడు ఈ అమ్మాయి ఉండాలి పక్కన, వేరే అమ్మాయిలను అనుకున్నాము. వాళ్ళకి టైం డేట్ సెట్ కాక కొంతమంది ఇట్లా అంటారు అన్న, అంటే నార్మల్ ఉన్న వాళ్ళతోనే హిట్ కొడదామని చెప్పి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసిండు. ఇక డైరెక్షన్ చేతులు ఉంటుంది, అది మన చేతులు ఉండదు. అన్న ఇక సెట్ అంటే మేము కూడా ఫస్ట్ అనుకున్నాము అన్న వేరే అమ్మాయిలు అనుకుంటే, లేదు ఈ అమ్మాయిని అని చెప్పిండు. ఇక ఈ అమ్మాయి వచ్చింది.
చీర కట్టంగానే ఇక ఆ అమ్మాయి లుక్కే చేంజ్ అయిపోయింది. పోతున్నవే అత్తగారింటికి. అత్తగారింటికి సాంగ్ లో మీకు నచ్చిన లైన్స్ ఏవి? పైసా పైసా ఉంది కదా, అది అసలుకి వేరు. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో అది అవుతుంటుంది. లవ్ ఫెయిలర్ ఉన్న వాళ్ళకి వానికి ఏముంది, ఆస్తి లేదు, ఏం లేదు, వానికి ఎందుకు ఇద్దామని ప్రతి ఒక్క నాన్న అంటుంటాడు. అది ఆ లైన్ అసలుకి వేరే మైండ్లో పిచ్చెక్కిపోతుంది అసలుకి. పాడి వినిపించండి ఆ 2 లైన్స్. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి గురిసేదే ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ తీసిరి గదని పరుగు, పానం పోయినాక మోగేదేడప్పుల దరువు, ఉండదే నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతుకేను వందేళ్ళు, నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. చాలా బాగా పాడారు. అసలు ఆ లైన్స్ వింటుంటేనే చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు అనేవి ఆగవు అసలు. అవును, మీరు అందుకే జనాలు ఇంత కనెక్ట్ అయి ఉంటారు ఈ సాంగ్ కి. పోతున్నవే అత్తగారింటికి లైన్ దగ్గర స్టెప్ ఉంది కదా, అంటే కార్ ముందు పెళ్లి కూతురుతో మీ ఆత్మతో చేసేది. అసలు కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఆత్మలాగా యాక్ట్ చేయడం? అంటే ఇది అన్న కాన్సెప్ట్ అనుకోండు. స్టెప్కు మెయిన్ కారణం మా ఫ్రెండ్ దిలీప్. అంటే అన్న ఏం చెప్పిండంటే, చచ్చిపోయిన శవం ముంగల డ్యాన్స్ అన్నట్టు వేరే కొరియోగ్రాఫర్ దీంతో సంబంధం అంటే ఫస్ట్ వేరే అనుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్ అసలు అంటే వాడు మస్తు సిగ్గుపడుతుంటాడు, వాడు వచ్చి లోపల తీసుకుపోయి ఇట్లా చేయన్నా అని చెప్పిండు. బయటకు అది చేసినాము, అన్న టేక్ ఓకే అన్నాడు. మీరు వీడియో పెట్టిన దాంట్లో మీ అమ్మగారు చూసి చాలా ఎమోషనల్ అయ్యారు కదా ఈ సాంగ్ చూసి, మరి మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? మా డాడీ చూసిండో లేదో తెలియదు ఇప్పటి వరకు నాకు. చూపించలేదా సాంగ్? మా డాడీ కొంచెం నేను భయపడతా, తమ్ముతో మంచిగా క్లోజ్ ఉంటాడు మా డాడీ. నేను అంత పోయి చూపించేదంత ధైర్యం అయితే నాకు లేదు అట్లా. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీరు చేసిన సాంగ్ ఇలా బాగుంది ఇంతకుముందు చేసినవైనా? అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటాడు. అంటే మనకు మాస్క్ వచ్చినప్పుడే పోయి చూపించలేము, ఇక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే మంచి పని చేసినావు అంటాడా, కొడతాడే మనం భయం. మీకు డైరెక్ట్ గా కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఇవ్వలేదా మీ సాంగ్స్ కి, మీరు చేసిన సాంగ్స్ కి? ఇవ్వాలి. నాకు డాడీకి అంత తెలియదు ఇక కాంప్లిమెంట్ ఇవ్వాలి అది చేసిండే చేసిండు అయితే ఏంది అన్నట్టు. బయట ఇక వాళ్ళ ఉంటది ఆ గ్యాంగ్ నా కొడుకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పుకుంటుంటాడు. ఫ్యామిలీ కాకుండా రిలేటివ్స్ ఎవరు ఎక్కువ సపోర్ట్ చెయ్యరు ఈ ఫీల్డ్ కి వస్తున్నానంటే. సో ఇంతకుముందు ఎలాగో ఎవరు సపోర్ట్ చేసి ఉండరు, ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మా చుట్టాల అబ్బాయి అని చెప్పి కొంతమంది చెప్పుకోవడము అట్లుంటది. నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎవరు సపోర్ట్ చేయలేరు. అంటే మా డాడీకి మా అమ్మకి ఫోన్ చేసి ఎందుకు ఇట్లా తిప్పుతున్నావు నీ కొడుకుని అంటుండే. కానీ ఇప్పుడైతే మా డాడీ మా అమ్మ నాన్నలు అయితే నా మీద బాగా నమ్మకం. రిలేటివ్స్ ఎక్కువ ఇప్పుడు మా చుట్టాల అబ్బాయి అని చెప్పుకొని ఉంటారు, ఫోన్లు చేస్తుంటారు. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత మీకు పర్సనల్ గా ఎవరైనా కాల్ చేసి అప్రిషియేట్ చేయడం లాంటిది చేసి చాలా మంది చేసారు. మా రిలేటివ్స్ లో చాలా మంది చేసారు, బాగుంది సాంగ్ అసలుకి మస్తుంది అది అని అన్నారు. మీకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ కాంప్లిమెంట్స్ ఈ సాంగ్ కి? లక్ష్మణ్ అన్ననే. లక్ష్మణ్ అన్న అంటే అతను అన్న వేరే వాళ్ళతో వర్క్ చేసిండు కదా, మనం ఎట్లా చేసినామో అని అనుకున్నా కానీ లక్ష్మణ్ అన్న దగ్గర నుండి మంచి కాంప్లిమెంట్ ఏంటంటే నేను ఫస్ట్. మీ సాంగ్ కి చాలా కామెంట్స్ వచ్చాయి, అంటే లిరిక్స్ గురించి అసలు ఏం తాగి రాసావన్నా ఈ లిరిక్స్ అని చెప్పి. అసలు ఆ కామెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? అన్నని అడిగిన నేను, అన్నని అడిగితే జనాల బాధను తాగినా అని చెప్పి. థ్యాంక్ యూ పవన్ గారు, మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి ఇచ్చి ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పినందుకు. ముందుగా నేను చెప్పుకోవాలి మీ ఛానల్కి థ్యాంక్స్, నన్ను పిలిచినందుకు. ఖచ్చితంగా మా ఛానల్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా సాంగ్ బాగుంది కాబట్టి అంత రీచ్ పోయింది, మా సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఉన్న ముచ్చట్ల ఛానల్ టీమ్కి నన్ను పిలిచినందుకు, ఇంటర్వ్యూ చేసినందుకు. ఇంకా మా సాంగ్ని ఇట్లనే ఆదరించండి, కొత్త కొత్త సాంగ్స్తో మీ ముందుకు వస్తా. ఛానల్ని లైక్ షేర్ చేయండి.